హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. నిన్న వీడియోలో మీకు రేపు వీడియో అయితే చాలా స్పెషల్ అండి, వీడియో మిస్ చేయకుండా చూడండి అని చెప్పాను కదా. అయితే చూడండి, ఇది మెయిన్ తరంబ్రాల శారీ మీద బ్లౌజ్ అనమాట. అందరూ ఏంటంటే మెయిన్ శారీ కన్నా తరంబ్రాల శారీ మీద కొంచెం తక్కువ చేయించుకుంటుంటారు. అలా ఏముండదండి, తరంబ్రాల శారీ మీద ఎక్కువ యూజ్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఫొటోస్ కానీ ఎక్కువసేపు మనం వెయిట్ చేసేది ఈ బ్లౌజే అనమాట. తరంబ్రాల శారీయే ఎక్కువ టైం మనకు ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే తరంబ్రాల శారీకి హెవీగా వర్క్ చేసుకోవడం వల్ల కూడా మనకి లుక్ బాగుంటుంది. ప్లస్ ఫొటోస్ అన్నీ ఎక్కువ దీని మీదే వస్తాయి కాబట్టి తరంబ్రాల చీర మీద కొంచెం ఎక్కువ చేయించుకోండి, అది నా సజెషన్ మాత్రం. అయితే ఈ బ్లౌజ్ అయితే మాత్రం మొత్తం పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ ఆల్ ఓవర్ చేసి నెట్ మీద వేసామండి మనం. అది ఆ అమ్మాయి బొమ్మ గుర్రం మీద స్వారీ మీద తీసుకెళ్తున్నట్టు చాలా బాగుంది కదా. మనకి ఆ డిజైన్ కూడా ప్రాపర్గా తెలుస్తుంది చూడండి. బ్యాక్ సైడ్ మనకి చాలామంది అనుకుంటారు ఇది నెట్ లేదని. నెట్ ఉందండి, అందుకే మీకు ప్రెస్ చేసి చూపిస్తున్నాను. అది డబుల్ లేయర్ నెట్ ఉంది. స్టిచ్ చేసేటప్పుడు చాలా నీట్గా తెలుస్తుంది. అయితే హ్యాండ్స్ కూడా ఆల్ ఓవర్, హ్యాండ్స్ కూడా గ్యాప్ లేకుండా కింద కట్ వర్క్ పెట్టేసి స్టిచ్ చేయించాను. దీంట్లో ఏంటంటే అమ్మాయి అబ్బాయి బొమ్మ రాసా, పేర్లు నేమ్స్ స్టార్టింగ్ లెటర్స్ రాసామన్నమాట. ఆర్వి అని, ఒక హ్యాండ్కి ఆర్వి అని, ఒక హ్యాండ్కి విఆర్ అని. అంటే నేమ్స్ ఉల్టా సీదాగా రాస్తే ఏంటంటే నేమ్స్ ఎవరు ఎలా చూసినా కానీ ఒకటే స్టైల్లో కనపడుతుంది అనమాట. అయితే మనకి ఫ్రంట్ సైడ్ అయితే మాత్రం మనకి ప్రిన్స్ కట్టే అండి. చాలా వరకు పిల్లలకి, పెళ్లి కూతుర్లకి వాళ్ళకైతే నేను ప్రిన్స్ కట్టే సజెస్ట్ చేస్తాను. కానీ పెద్దవాళ్ళకైనా ప్రిన్స్ కట్ అనేది బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. మనము ఇది బ్యాక్ సైడ్ ఆ నెట్ మాత్రమే ఎలా షో అవుతుంది అనేది చూడండి. మనకి బ్యాక్ సైడ్ నెట్ స్టిచ్ చేసింది కూడా చాలా నీట్గా స్టిచ్ చేస్తేనే తెలుస్తుంది అనమాట. ఇది మొత్తం కూడా స్ప్రింగ్ వర్క్, నాట్ వర్క్ అండి. మొత్తం కూడా మనకి వాళ్ళు ఇచ్చిన రిఫరెన్స్ పిక్లో ఏంటంటే ఫిల్లింగ్ ఉంది, కానీ అది ఫిల్లింగ్ ఇవ్వడం వల్ల లుక్ అయితే వేరుగా కనపడుతుంది. నేను దాన్ని కొంచెం చేంజ్ చేసి నాటుతోటి డిజైన్ చేయించాను అనమాట. ఆ పికాక్స్ కానీ, ఆ ఎలిఫెంట్స్ కానీ, మొత్తం ఫ్లవర్ కానీ మొత్తం నాటుతోటి, చిన్న చిన్న నాటుతోటి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది కాస్ట్ కూడా అంతే వేరియేషన్ పడుతుందండి. మీరు ఎవరైనా గెస్ చేయగలిగితే అది కాస్ట్ ఎంత పడి ఉంటుందో అనేది గెస్ చేయండి. ఇది కాస్ట్ కూడా వేరియేషన్, నార్మల్ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి వేరియేషన్ కూడా ఉంటుంది. మీకు నిన్న పెట్టిన 2 బ్లౌజులు కూడా వీళ్ళవే అండి. అవి రెండు బ్లౌజులు కాస్ట్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం ఎక్స్ట్రా పడుతుంది. నేను ఇంతకుముందు కూడా పల్లకి డిజైన్స్ చాలా చేశాను, కానీ ఎందుకో తెలీదు ఈ డిజైన్ నాకు చూడంగానే బ్లౌజ్ అంత బాగా అనిపిస్తుంది అనమాట. మీకు దానికి దీనికి వేరియేషన్లో ఇంతకుముందు కూడా నేను పెట్టిన డిజైన్స్ చాలా పెట్టున్నానండి యూట్యూబ్లో. ఆ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి వేరియేషన్ ఎక్కడుంది అనేది నా వీడియోస్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియో కూడా చాలా స్పెషల్ అనమాట. నెక్స్ట్ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి.